అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామి వారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు నడక ప్రదక్షిణం. సేకరించిన వారు ఆడిదం రేవతి గారు. ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఊబకాయంతో బాధపడుతున్న మహిళ ఒకరు వచ్చారు. ఆమె మహాస్వామి వారికి నమస్కారం కూడా చేయలేకపోతోంది. భక్తితో చేతులు కట్టుకొని నిలబడి ఇబ్బందిగా చూస్తోంది. నాకు మధుమేహం ఉంది పెరియవా. వైద్యులు నేను బరువు తగ్గాలని తెలిపారు. అందుకు రోజు 1 గంట సేపు నడవాలని సూచించారు. కానీ నేను సరిగ్గా 10 నిమిషాలు కూడా నడవలేకపోతున్నాను అని స్వామివారికి విన్నవించుకుంది. స్వామివారే నాకు ఏదైనా సులభమైన మార్గం చూపాలి అని ప్రార్థించింది. అందుకు స్వామివారు, ఈ వైద్యులందరూ ఇంతే, వైద్యశాస్త్ర పుస్తకాలలో వ్రాసిన దాన్నే చెబుతూ ఉంటారు. దాని సాధ్యాసాధ్య విషయంపై ఏమాత్రమూ ఆలోచించరు అన్నారు. స్వామివారు ఏదో సులువైన ఉపాయం చెప్పబోతున్నారని ఆ భక్తురాలి మొహం వెలిగిపోయింది. కళ్లల్లో ఆశ కనబడుతోంది. అప్పుడు స్వామివారు, ఎటువంటి అనారోగ్య బాధలు లేకుండా ఆరోగ్యం బాగుండాలి అంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి అంటూ ఉండగా, ఇంకా ఏమి చెబుతారా అని ఆవిడ గుండె వేగం పెరిగింది. మీ ఇంటి దగ్గర ఏదైనా ఆలయం ఉందా అన్నారు స్వామివారు. ఉంది పెరియవా, పెద్ద శివాలయం ఒకటి ఉంది అని బదులిచ్చింది ఆవిడ. మంచిది, ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 ప్రదక్షిణలు చేయి. అలాగే రోజు చీపురతో 100 అడుగుల స్థలాన్ని శుభ్రం చెయ్యి అన్నారు స్వామివారు. ఆమె చాలా ఆనందపడి ప్రసాదం తీసుకుని వెళ్లిపోయింది. పక్కనే ఉన్న సహాయకుడు నవ్వును ఆపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. స్వామివారు చూసి, నేనేమైనా తప్పు చెప్పానా అని అన్నారు. లేదు పెరియవా, వైద్యులు నడవమన్నారు, పరమాచార్యులు ప్రదక్షిణం చేయమన్నారు అని సమాధానమిచ్చాడు ఆ సహాయకుడు. ఓ, అంటే మేమిద్దరము ఇచ్చిన సూచన అద్వైతం, పేర్లు మాత్రమే ద్వైతం అంటావు అంతేనా అన్నారు స్వామివారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.